రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు కాంగ్రెస్ పార్టీలో వ్యతిరేకత వచ్చింది కదా. ఆయన తెలుగుదేశంలో ఉండి తెలంగాణ అంటే కూడా ఎవరు పట్టించుకోలేదు, ఏ మాట కామాట. అవును అవును కానీ తాను రెడ్డి అయినప్పటికీ రెడ్లు కూడా ఎవరు స్వీకరించలేరు కాంగ్రెస్లో. తాను వచ్చి నిలబడగలిగిండా లేదా? ముఖ్యమంత్రి అయింది. మీరు బీసీలు ఎస్సీలు ఐక్యత వర్ధిల్లాలంటారు, మీ లోపల మీరు ఐక్యత రారు. కళ్ళ ముందరనే ఎదిగొచ్చి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డిని అతనికి మళ్ళీ మీరు కులాన్ని ఆపాదించడం ఎంతవరకు సమంజసం? ఇదే ప్రశ్న కేసీఆర్ విషయంలో కూడా. ఆయన పార్టీ పెట్టినప్పుడు వెలమలెవరు ఆయన ఎవ్వరు లేరు. తనకు తానుగా కష్టపడు ఇద్దరు అట్లా వచ్చిన వాళ్ళే కదా. మరి మీరు ఎందుకోసమని పదే పదే వాళ్ళని తిట్టడం ఎందుకు అని రీజన్ ఏమిటి? మేము తిట్టడం కాదు, ఇది రాజకీయ విమర్శలు. ఓకే, ఇది రాజకీయ విమర్శలు. సరే, ఇప్పటివరకు బీసీలు ఐక్యం కాలేదు అనేది ఒక ఇష్యూ, అది మీ ప్రధానమైన అంశం. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఎస్సీలు బీసీల మధ్య కూడా లేదు కదా, అది కూడా చెప్పండి. లేదు. అయితే ఇప్పటివరకు అంటే స్వాతంత్రం వచ్చినప్పుడు, స్వాతంత్రం కంటే ముందేమో నైజాం పాలన ఉంది. నైజాం పాలన కనుక కూడా దాంట్లో బీసీ ఉద్యమాలు అదంతా ఏమీ లేదు, కథ ఏం లేదు. తర్వాత ఏమైంది, తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత కొద్ది సంవత్సరాలలోనే, అంటే స్వాతంత్రం వచ్చింది, కొద్ది సంవత్సరాల్లోనే మళ్ళీ ఆంధ్రలో విలీనం కావడం జరిగింది. అంటే మళ్ళీ ఇతర ప్రాంతపు పాలకుల దృష్టి పరాధీనం అయిపోయిన తర్వాత ఇక్కడ బీసీ ఉద్యమం ప్రత్యేకించి ఉండదు. ఎందుకంటే అందరినీ కలుపుకొని ఉమ్మడిగా మళ్ళీ సీమాంధ్ర పాలన మీద యుద్ధం చేయాల్సిందే. ముల్కీ ఉద్యమము, తర్వాత 69 ఉద్యమము. 69లో అయితే అసలు బీసీలు మొదలుపెట్టిన ఉద్యమం. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో ఒక పెద్ద మనిషి, తర్వాత మదన్ మోహను, తెలంగాణ ప్రజాసమితి, తర్వాత చెన్నారెడ్డి రావడం జరిగింది. తర్వాత బీసీలు 69లో బీసీలే ఉద్యమాలు త్యాగాలు చేసిండు. తర్వాత ఎస్సీలు కూడా ఉన్నారు, ఎస్టీలు కూడా ఉన్నారు. తర్వాత సీమాంధ్ర పాలన పోయేంత వరకు బీసీ ఆకాంక్షలను తెలియజేస్తూనే మేము వీరన్న నాయకత్వంలో కుల ఉద్యమాలు ప్రారంభించినాం. మాదిగ దండోరకు అండగా నిలబడుతూ చాగిరేవు దెబ్బ, గొల్లకుర్మడోలు దెబ్బ, లంబాడ నంగారా బేరి, మోకు దెబ్బ, ఇట్లా అనేక బీసీ కుల ఉద్యమాలు నిర్మించినాం. మేమెంత మందిమో మాకంత వాటా అనేది మెయిన్ ప్రిన్సిపల్ దీంట్లో. అయితే ఇంకోవైపు ఒక ప్రాంతంగా కూడా మనం అణచివేతకు గురవుతున్నాం కాబట్టి తెలంగాణ మహాసభ పెట్టినాం సూర్యాపేటలో 97లో. ఇట్లా నడుస్తున్న క్రమంలో అంటే 1999కి వచ్చేసరికి ఏమైందనంటే తీవ్రమైన నిర్బంధం. ఆ నిర్బంధంలో వీరన్నను కోల్పోయినాం. సీమాంధ్ర చంద్రబాబు ప్రభుత్వం వీరన్నను బలి తీసుకున్నది. ఒక 10 రోజుల తేడాతోటే బెల్లిలలితను బలి తీసుకున్నది. 17 ముక్కలు చేసిండ్రు. ఇద్దరు ఉమ్మడి నల్గొండ జిల్లా, తర్వాత ఇద్దరు కళాకారులు, ఇద్దరు చిన్న వయస్సులే. అప్పటికి బెల్లిలలిత నాకంటే చిన్నది, 25 సంవత్సరాలు. వీరన్న నాకంటే పెద్దోడు, అప్పటికి 37 సంవత్సరాలు. అంతేనా? అంతే. ఆమెకు 25 అప్పుడు 25. ఇద్దరు కళాకారులు, ఇద్దరు మాటల గర్జన, ఇద్దరు తెలంగాణలో ప్రజల్ని, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల్ని కూడగట్టగలిగిన ఒక సంకేతాలు, ఒక ధైర్యంగా నిలబడ్డోరు వాళ్ళిద్దరిని బలి తీసుకున్నది. దాంతో బీసీ ఉద్యమం అనేది కొంత డిస్టర్బ్ అయ్యింది. మీరు అంటే మేము సృహ లేక, లేదంటే మేము ఏదో గెలవలేక వాళ్ళని తిట్టడం కాదు. మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం బీసీ ఉద్యమ నిర్మాణం కోసం. తెలంగాణ రాష్ట్ర సాధన, బహుజన రాజ్య స్థాపన అనేది మా లక్ష్యం. ఆ లక్ష్యంలో భాగంగా వాళ్ళిద్దరూ హత్య చేయబడ్డారు. తర్వాత నేను 2003లో అరెస్ట్ అయ్యి ఒక 1 year జైల్లో ఉన్నా. 1 year జైల్లో ఉన్నా. మళ్ళీ విడుదలైన తర్వాత కూడా బహుజన రాజ్యము అనే కాన్సెప్ట్ మీద మేము జైల్లో ఉన్నప్పుడే చాలా లోతుగా స్టడీ చేసినాం ఏంది అనేది. దాంట్లో భాగంగా జైల్లో ఇది భారతదేశమే కాదు జంబూద్వీపం అనే అంశాన్ని కూడా మేము తేల్చుకోవడం జరిగింది చరిత్ర పుస్తకాలు చదువుతూ. బయటకు వచ్చిన తర్వాత భారతదేశం అన్నాడు భారతమాత విగ్రహాలు పెడుతుండు, మనం జంబూద్వీపం అనుకున్న వాళ్ళం జాంబోతాత విగ్రహం పెట్టాలని చెప్పేసి మేము ఇక్కడ శంషాబాద్ దగ్గర మహేశ్వరం మండలం కోళ్ళపడకల్లో జాంబవంతుని విగ్రహం పెట్టి చాలా భారీ కార్యక్రమాలు నిర్వహించినాం. అక్కడి నుంచి 2007లో హనుమంతాపూర్, మా సొంత గ్రామం, అక్కడ కూడా జాంబవంతుని విగ్రహం పెట్టి. ఏ జిల్లాది? హనుమంతాపూర్ జనగాం జిల్లా, ఇప్పుడు పాతదైతే వరంగల్ జిల్లా. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో కూడా మా ప్రాంతం అంటే చాకలాయిలమ్మ, ఇదంతా కిలాషాపూరు, సర్వాయి పాపన్న, అక్కడనే కిలాషాపూర్కు ఒక 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పాలకుర్తి ఏమో కొంచెం అవతలకు ఉంటుంది, ఈ పక్క అనమాట అది. కాబట్టి ఆ ఉద్యమాలు అన్నీ కూడా బీసీ ఉద్యమాలే. ఇప్పుడు పాలకుర్తి ఐలమ్మ, తర్వాత దొడ్డి కొమరయ్య వాళ్ళ అన్న, ఇట్లా అన్ని ఉద్యమాలలో తెలంగాణ సాయుధ పోరాటంలో బీసీలే, తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో వాళ్ళిద్దరే కాకుండా శ్రీకాంతాచారి, జయశంకర్, అన్ని ఉద్యమాలు బీసీ ఉద్యమాలు. అయితే మేము ఎవరితో ప్రధానంగా పోరాటం చేస్తున్నాం? సీమాంధ్రతో పోరాటం చేస్తున్నాం. కాబట్టి మనం ఘర్షణ పడితే సరిపోదు అనే ఉద్దేశంతో మేము చేస్తూ వచ్చినాం. 99 వరకు వీరన్న ఉన్నంత వరకు, బెల్లెలతో ఉన్నంత వరకు తెలంగాణ ఉద్యమం అని అంటే మేము చేసే ఉద్యమమే. తర్వాత 2001లో కేసీఆర్ తీసుకున్నాడు.
సరే మేము నష్టాలకు గురి కావడం, అణచివేతకు గురి కావడం, కొందరు చనిపోవడం వల్ల 2001లో కేసీఆర్ తీసుకున్నప్పుడు తెలంగాణ బహుజన ప్రజానీకం అంతా మద్దతు తెలియజేసింది. 2001 తర్వాత వాళ్ళ చేతుల్లోకి పోయింది. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత మాకేమిస్తామనే చర్చ కూడా మేము చేసినాం. స్వాతంత్ర ఉద్యమంలో అంబేద్కర్ ఏదైతే ప్రశ్నించిండో, ఇవాళ మేము తెలంగాణ ఉద్యమంలో కూడా తెలంగాణ వస్తే మాకేమొస్తుంది అన్నప్పుడు ఆయన ఈ హక్కులు ఇస్తాం, నేను ఒక పౌర హక్కుల పెద్ద కార్యకర్తను అన్నాడు, దళితుని సీఎం చేస్తా అన్నాడు. సరే ఇంకా అంతకంటే ఇంకేం అడుగుతాం మనం? కాబట్టి అని మేము తెలంగాణ రాష్ట్ర సమితికి కూడా మద్దతు చేస్తూ వచ్చినాం. తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రతి సందర్భంలో గెలిపిస్తూ వచ్చినాం. గద్దరన్న మేమంతా కలిసి పనిచేసినాం. సో అప్పుడప్పుడు ఆయన వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు మేము డిఫర్ కూడా అయినా మా ఉద్యమాన్ని, మా పాయను మేము చేసుకుంటూ వస్తున్న క్రమంలోనే జాంబవంతుని విగ్రహాలు 2004, 2005, 2007 జాంబవంతుని విగ్రహాలు మాదిగీకరణ ఈ కాన్సెప్ట్ మా కృషి చేస్తూ వచ్చినాం. మళ్ళీ నేను 2008లో అరెస్ట్ అయ్యి మళ్ళీ జైలు 1 సంవత్సరం ఉన్నా. మళ్ళీ జైలు 2 సార్లు ఉన్నా. మళ్ళీ ఇక తెలంగాణ కోసం మిలిటెంట్ కార్యక్రమాలు స్టార్ట్ చేసినాం. ఒక కుల ఉద్యమాలే కాకుండా తెలంగాణ రాష్ట్ర సాధన అనేది కేసీఆర్ వాళ్ళు కూడా అయ్యేటట్లేదు, వాళ్ళు అంత ఈజీగా ఇచ్చట్లేరు. మనం తెలంగాణ కోసం, దేశం కోసం సాయుధ పోరాటం ప్లాన్ చేసుకున్న సుభాష్ చంద్రబోస్ లేదా భగత్ సింగ్ పందాలు మనం కూడా చేయాలి అనే ఉద్దేశంతో 2003 నుంచే మిలిటెంట్ కార్యక్రమాలు స్టార్ట్ చేసినాం. దాంట్లో భాగంగా కొన్ని మిలిటెంట్ యాక్టివిటీస్, రామోజీ ఫిలిం సిటీలో బాంబు అట్లా కొన్ని చేసినాం. తర్వాత మన 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 ఇన్నన్న ఐమాక్స్ థియేటర్లో బాంబు, ఇవన్నీ. మీరంతా ఒక టీమా మీరు? అంటే ఆయన వేరు, మేము వేరు, కానీ ఒక అండర్స్టాండింగ్. గతంలో ఆయన పీపుల్స్ వారు, నేను వీరన్న వర్గము, తర్వాత మళ్ళీ తెలంగాణ ఉద్యమంకి వచ్చిన తర్వాత ఆయన కేసీఆర్తో ఉన్నాడు, మేము సపరేట్ ఐడెంటిటీతో ఉన్నాం. తర్వాత ఆయన కేసీఆర్తో డిఫర్ అయ్యి వచ్చిన తర్వాత ఆయన కూడా మిలిటెంట్ యాక్టివిటీ స్టార్ట్ చేసిన, ఆయన కంటే ముందు మేము స్టార్ట్ చేసినాం. పరస్పరం మధ్యలో టాక్స్ కూడా జరిగినాయి అనుకోండి. అట్లా ఆయన చేసింది బయటపడలేదు, అది తర్వాత బయటపడ్డది. ముందంతా నా మీద పడ్డది. పేలుళ్లకు సూత్రధారి బత్తుల సిద్ధేశ్వర్లు అని చెప్పేసి టీవీలల్లో, అప్పుడు టీవీ 9 అది ఉండే కదా, తర్వాత పేపర్లలో ఫ్రంట్ పేజీలో నా ఫోటో, విపరీతమైన హంటింగ్, చంద్రబాబు ప్రభుత్వం, శివశంకర్ ఇంటెలిజెన్స్ ఐజీ ఏదో ఉండేది. అట్లా అసలు రామోజీ ఫిలిం సిటీ అయితే చంద్రబాబు నాయుడు స్వయంగా పోయి ఆడ చూసిండు, మేము పెట్టిన అవి, మా వాళ్ళు పెట్టినవి చూసి తెలంగాణ కోసం చేసిండు. తెలంగాణ కోసం అంటే మేము పేల్చాలనేది కాదు, ప్రారంభంలో ఏదో బేరిద్దామని ఫస్ట్ హెచ్చరించాలని. ఇప్పుడు భగత్ సింగ్ ఏం చేస్తాడంటే, ఒక పొగ బాంబు పార్లమెంట్లో విసురుతాడు. దానివల్ల ఏం నష్టం జరుగుతుంది అని కాదు, నష్టం జరగాలని కూడా కాదు, మా ఇంటెన్షన్ తెలియజేయడు. మా ఇంటెన్షన్ తర్వాత యుద్ధం తర్వాత అయితే అవుతుంది, కానీ ఇంటెన్షన్ తెలియజేయడానికి భగత్ సింగ్ చేసిండు. రైట్, మనం అట్లే చెయ్యాలి అని. తర్వాత సరే చిన్న చిన్న ప్రజలు లేని కాడ కొన్ని కాల్చడం కూడా జరిగింది, ఏదో అట్లా జరిగింది. తర్వాత సీరియస్గా యుద్ధం చేద్దాం అనుకునే లోపలనే మళ్ళీ అరెస్టులు చేశారు. ఇంత కష్టపడి ఎందుకు మీరు మరి మీకు జనం కోసం చేసిన మరి పబ్లిక్లో లేదు, ఎమ్మెల్యే టికెట్ తీసుకోలేదు ఎందుకు మరి? నేను రహస్య ఉద్యమకారుడిగా చాలా కాలం ఉన్నాము, జైళ్ళకు పోయి వచ్చిన తర్వాత బాగా నిర్వీర్యం అయిపోయినాం. తర్వాత బయట వచ్చి తిరగలేని పరిస్థితి. అంటే నేను 2009లో బయటకు వచ్చినాడు, నేను ఇది కూడా కష్టమయ్యే పరిస్థితి వచ్చింది. జైళ్ళకు తర్వాత ఒక 10-15 కేసులు, తర్వాత చాలా కోర్టులు తిరగడము, ఇక దానికే సరిపోయింది నా కాలం అంతా కూడా. అయినా మేము 2009లో బయటికి రాగానే కొద్ది రోజుల్లోనే రాజశేఖర్ రెడ్డి చనిపోయాడు. చనిపోగానే మేము ఏమనుకున్నామంటే, రైట్, రాజశేఖర రెడ్డి ఉన్నంతకాలం కేసీఆర్ ఏం చేయలేడు, రోషయ్య ముఖ్యమంత్రి వచ్చిండు, కొంచెం బలహీనమైన ముఖ్యమంత్రి, ఉద్యమం కూడా తీవ్రత పెరిగింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే, పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష చేస్తే తెలంగాణ వచ్చింది. సో కేసీఆర్ ఆమరణ దీక్ష చేస్తే, పొట్టి శ్రీరాములు నిరాహార దీక్ష చేస్తే ఆంధ్ర రాష్ట్రం వచ్చింది. కేసీఆర్ నిరాహార దీక్ష చేస్తే తెలంగాణ వస్తుంది. చెయ్యాలి, దానికి ఎవరో ఒకరు చేయాలి అని అంటే మరి కేసీఆర్కి చెప్పేటోళ్ళు ఎవరు? కేసీఆర్కు చెప్పడానికి ఎవరికీ లేదు. కానీ ఒక చర్య ఇంకో చర్య కారణమవుతుంది. అట్లా మేము తెలంగాణ అనేది 97లో నిర్ణయించుకున్న తర్వాత వెనక ముందు కేసీఆర్ 2001లో తెలంగాణ కార్యక్రమం తీసుకున్నాడు. కాబట్టి ఫస్ట్ మేము నిరాహార దీక్ష చేస్తే తర్వాత కేసీఆర్ నిరాహార దీక్ష చేస్తాడు అనే ఉద్దేశంతో. అంతకుముందు జైల్లో 1 year ఉన్నప్పుడు మా ఖైదీల హక్కుల మీద నేను నిరాహార దీక్ష చేసినాం జైల్లో. అందరం మా తోటి కామ్రేడ్స్, అంటే పీపుల్స్ వార్ ఖైదీలు, మేము అందరం కలిసి చేసినాం. ఆ అనుభవంతో ఏంటంటే మేము బయటకు వచ్చిన తర్వాత నిరాహార దీక్ష ప్లాన్ చేసినాం. మేము చేసిన తర్వాతనే అంటే కేసీఆర్ చేస్తాడు, ఆయన దృష్టికి పోతుంది అనే ఉద్దేశంతో కేశవరావు జాదవ్ సార్, తర్వాత హనుమాన్లు, మన ఆకుల భూమన్న, అందరితో డిస్కస్ చేసాను ఈ టాపిక్ మీద. చేసి తెలంగాణ ఉద్యమంలో ఒక రోల్ తీసుకొచ్చాను మీరు. తెలంగాణ ఉద్యమం అందరినీ తీసుకొచ్చేసి నేను పర్మిషన్ తీసుకొని
మన ట్యాంక్ బండ్ ధర్నా చౌక్ ఉంది కదా, ఆడ 4 రోజులు రిలే దీక్షలని పర్మిషన్ తీసుకొని, ఇందిరా పార్క్లో, ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో రిలే దీక్షలని పర్మిషన్ తీసుకొని ఆమరణ దీక్ష పెట్టుకున్నాం. ఆమరణ దీక్ష పెట్టుకున్నాక ఇక మాది పెద్ద హైలైట్ కదా, ప్రజా సంఘాలం కాబట్టి పెద్ద మీడియా దృష్టి పెట్టదు. కానీ ఈ సిటీ ఎడిషన్ల పేపర్లలో వచ్చేది. తర్వాత మేము నిరాదీక్ష చూసినప్పుడు పెద్ద గుంపు అందరు ప్రజా సంఘాల నాయకులు వచ్చేది. తర్వాత టీఆర్ఎస్ నుంచి కూడా ఈటెల రాజేందర్ అన్న, విజయరామారావు అందరూ సంఘీభావంగా వచ్చిండ్రు. మేము చేస్తే కాదన్నా మీ సార్తో చేయించాలి, ఆయన చేస్తే సంచలనం అవుతుంది, చర్చ జరుగుతుంది, ప్రజలు కదులుతారు అన్న తర్వాత మేము చేసినాక 2 నెలలకే కేసీఆర్ నిరాదీక్ష చేయబడ్డాడు, చేసింది. తర్వాత కేసీఆర్ చేసే రోజు కూడా మళ్ళీ మేము కూర్చున్నాం, కేసులు అయినాయి, ఇది జరుగుతూ వచ్చింది.